హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన సైక్ సిద్ధార్థ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సైక్గా కూడా ఉంటుంది. ఈ మూవీలో హీరో పెళ్ళైపోయిన ఒక ఉమెన్ ప్రేమిస్తాడు, తనకు ఒక కొడుకు కూడా ఉంటాడు. అతని క్యారెక్టరైజేషన్ పిచ్చి పిచ్చిగా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యామిలీతో ఈ మూవీని చూడడానికి ట్రై చేయొద్దండి. అడల్ట్ సీన్స్తో పాటు కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి, కంప్లీట్లీ 18+. ఇంకా ఏ మాత్రం చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో హీరో పేరు సిద్ధార్థ. సైక్గా బిహేవ్ చేస్తుంటాడు, సరిగ్గా బట్టలు కూడా వేసుకోడు, పిచ్చి పిచ్చిగా ఎప్పుడు మందు తాగుతూ డిప్రెషన్లో ఉంటాడు. ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి కోసం పరుగులు పెడుతూ ఉంటాడు. బస్సులో వెళ్ళిపోతుంటే తిరిగి రా నా దగ్గరికి. తనకి పెళ్ళి ఒక కొడుకు కూడా ఉంటుంది. తనని అసహించుకుంటూ బస్సులో వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని డేస్ క్రితం ఈ మూవీలో హీరోయిన్ పేరు శ్రావ్య డాన్స్ నేర్పిస్తుంటుంది. చాలా బాగా నాట్యం చేస్తుంది, తన ప్యాషన్ అదే. శ్రావ్యకి పెళ్ళై ఒక కొడుకు ఉంటాడు. శ్రావ్య భర్త ఎప్పుడు శ్రావ్యని ఫిజికల్ గా అబ్యూస్ చేస్తూ ఉంటాడు. సొంత బావనే పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ తనకి లిటరలీ టార్చర్ చేస్తుంటాడు. ప్రతిరోజు శ్రావ్యని కొట్టడం, తనేదో సెక్సువల్ మిషన్ గా ట్రీట్ చేస్తాడు. శ్రావ్య ఫీలింగ్స్ గానీ తన ఇష్టాలకు గానీ కొంచెం కూడా రెస్పెక్ట్ చేయడు. కొడుకు కోసం భరిస్తూ ఉంటుంది. ఫైనలీ ఒకరోజు మీద వీడితో ఉండడం కష్టమే, ఎలాగైనా ఒంటరిగా అయినా హ్యాపీగా బ్రతికేయచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఏదో ఒక పని చేసుకుని బ్రతికేస్తున్నారు. తనకి ఎలాగో నాట్యం వచ్చు, అందరికీ నేర్పించవచ్చు అని తను ఉంటున్న ఇంటి నుంచి వాళ్ళ ఆయనకి చెప్పకుండానే డివోర్స్ నోటీస్ పంపించి కొడుకుని తీసుకుని వేరొక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతుంది తన ఫ్రెండ్ సహాయంతో. శ్రావ్య ఫ్రెండ్ పేరు అంజలి. ఇంతకుముందు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇక్కడికి తీసుకొస్తుంటే తను ఉంటున్న ఇంటి పైన మూవీలో మన హీరో అయినటువంటి సిద్ధార్థ్ ఉంటాడు. సిద్ధార్థ్ బట్టలు లేకుండా బయట సబ్జా స్లాబ్ దగ్గర దాంకుంటూ ఉంటే ఓనర్ ఎక్కడొచ్చి రెంట్ అడుగుతాడని ఇది శ్రావ్య కొడుకు రాహుల్ చూసి, మమ్మీ అక్కడ చూడు డ్రెస్ లేకుండా ఉన్నాడని చెప్తాడు. దాంతో అతను లోపల పోరా అంటాడు శ్రావ్యని అండ్ శ్రావ్య కొడుకుని. వాళ్ళు కూడా పట్టించుకోకుండా లోపలికి వచ్చేస్తారు. సిద్ధార్థ్కి బొమ్మలు వేసే అలవాటు ఉంటుంది, చిన్నప్పటి నుంచే చాలా బాగా బొమ్మలు వేస్తాడు. కానీ తను బాగా బొమ్మలు వేస్తానని తనే నమ్మడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది. అతను ఉంటున్న రూమ్ లో గోడల మీద బొగ్గుతో బొమ్మలు వేసి పెట్టింటాడు. రూమ్ నిండా బాక్సెస్ ఉంటుంది. ఇలాంటి హౌలాగానికి ఖచ్చితంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇతనే సిద్ధార్థ్ బెస్ట్ ఫ్రెండ్ రేవంత్. పాపం రేవంత్కి రీసెంట్ గానే పెళ్ళైంది. భార్య ఏమో ఇంకా వాడితోనే ఎందుకు తిరుగుతున్నావు అని అంటే, ఎంతైనా ఫ్రెండ్ కాబట్టి గలీజ్గా మాట్లాడినా గలీజ్గా బిహేవ్ చేసినా కూడా వాడిని ఎలా వదిలేయగలమని చెప్పి భార్యకి తెలియకుండానే రేవంత్ తన ఫ్రెండ్ సిద్ధార్థ్తో మాట్లాడతాడు. సిద్ధార్థ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు త్రిషాని సిద్ధార్థ్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ త్రిష మాత్రం ఇంకొకరిని ప్రేమిస్తుంది. అతనితో రిలేషన్షిప్ లో ఉండి మరి గుండాయన్ని. అతని పేరు మంజూర్. ఒక ప్రాజెక్ట్ విషయంలో ఒక బిజినెస్ పని మీద అతన్ని కలుస్తుంది త్రిష. అతను బాగా డబ్బును వాడవడంతో, అతని దగ్గర చాలా మంచి కారు ఉండడంతో త్రిష తనకి అట్రాక్ట్ అయ్యి మంజూర్తో ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతుంది. దీంతో సిద్ధార్థ్కి చాలా కోపం వస్తుంది, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. మంజూర్ త్రిష వీళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు మావా అని సిద్ధార్థ్ తన ఫ్రెండ్ రేవంత్ దగ్గర చెప్తే, రేవంత్ పదరా వెళ్ళి పబ్లో వెళ్ళి తాగి ఇంకా పాడైపోతామని వెళ్ళి మందు తాగుతుంటే అక్కడ మంజూర్ కనిపిస్తాడు గుండాయన. వెంటనే అతని మీద కోపంతో, నీకు నా త్రిష కావాల్సి వచ్చిందారా, నన్నే మోసం చేస్తావరని గుండు పగలు కొట్టడానికి వెళ్తే అక్కడున్న మంజూర్ మనుషులు అతన్ని బట్టలు ఇప్పి మరీ బయటికి పంపించేస్తారు. అవమానంగా ఫీల్ అయ్యి, అంతా నీ వల్లరా, నువ్వే కదా వెళ్ళి కొట్టమన్నావని రేవంత్ సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ బయటకు వచ్చి అలాగే ఎలాగోలాగా బాక్సెస్ ని అడ్డు పెట్టుకుని శరీరాన్ని కాపాడుకుని ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకోవైపు శ్రావ్య ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇంటి అద్దెకి డబ్బులు ఉండవు. దాంతో తన ఫ్రెండ్ అంజలి అక్కడికి వచ్చి, నా దగ్గర ఇంతే ఉండేది, నెక్స్ట్ మంత్ నుంచి నువ్వే ఎలాగైనా సంపాదించుకోవాలని కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంది. శరీరాన్ని ఎవరికి కనిపించకుండా కాపాడుకుంటూ అతను రూమ్కి వెళ్తూ ఉంటే సిద్ధార్థ్ని శ్రావ్య చూసి, ఏమండి ఒక నిమిషం ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలి, మీ వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా, లోడు కూరగాయలోడు ఆఖరికి అపార్ట్మెంట్ ఓనర్ కూడా నీ వల్ల నన్ను తిడుతున్నాడు, వాడిలాగే నువ్వు మమ్మల్ని మోసం చేస్తావేమో, డబ్బులు సరిగ్గా ఇవ్వమేమో అంటున్నారు, ఒక్క నిమిషం ఆగండి. నీ బయటకు వచ్చి సిద్ధార్థ్ని చూసి ఇదేదో తేడాగా ఉందని లోపలికి వెళ్ళి డోర్ మూసేసుకుంటుంది. వెంటనే పైకి వెళ్ళి సిద్ధార్థ్ బట్టలు వేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ త్రిష ఫోటో చూసి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకోవైపు శ్రావ్య భర్త అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి మందు సిట్టింగ్ వేసి, నా భార్య ఉందిరా, ఇప్పుడు చూసినా
కొడుతూనే ఉంటాను, ఎంత కొట్టినా నాకు హ్యాపీనెస్ రావట్లేదు అని అంటుంటే అతని ఫ్రెండ్ ఇంకా రెచ్చగొడతాడు. భార్యను కొడుతూ హింసిస్తూ మనం పనులు చేయించుకుంటూ ఉంటే అందులో వచ్చే మజానే వేరని చెప్తే నా భార్య నన్ను వదిలేసి డివోర్స్ ఇస్తానని ఎక్కడికో వెళ్ళింది. శ్రావ్యాన్ని వెతుక్కుంటూ తన ఫోటోని అందరికీ చూపించి ఈమెను ఎక్కడైనా చూసారని అడుక్కుంటూ ఉన్నాడు అందరినీ. శ్రావ్య కొడుకు ఒక పిల్లిని పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లి కనిపించకపోయేసరికి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ అడిగినా కూడా ఎవరు లేదు ఇక్కడ రాలేదని అంటారు. దాంతో పైన సిద్ధార్థ్ రూమ్ లో ఏమైనా వెళ్ళిందా అని వెళ్ళి అడిగితే అయినా పిల్లి ఎందుకు ఇక్కడ వస్తుంది, పిల్లి లేదేం లేదు వెళ్ళిపోండానంటే పిల్లి సౌండ్ వినిపిస్తుంది మియావ్ మియావ్ అని. దాంతో అమ్మ పిల్లి ఇక్కడే ఉంది, ఇతను అబద్ధం చెప్తున్నాడు అంటే ఎందుకండి అబద్ధం చెప్తున్నారు, మా పిల్లిని మాకు ఇచ్చేస్తే మా నాన్న మేము వెళ్ళిపోతామని అంటే సిద్ధార్థ్ కోపం వచ్చి పిల్లిని ఇవ్వడం కుదరదని చెప్తాడు. దాంతో ఇంకా వేరే ఆప్షన్ లేక శ్రావ్య అండ్ తన కొడుకు ఇద్దరు వెళ్ళిపోతారు. పిల్లికి పాలు పోసి బాగా చూసుకో నువ్వేనా అని కోప్పడి ఆ తర్వాత పిల్లిని పాలు పోసి తనే చూసుకుంటాడు సిద్ధార్థ్. ఆ పిల్లి తనకు నచ్చడంతో ఆ తర్వాత సిద్ధార్థ్ దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ వచ్చి ఒరే అర్జెంటుగా మనం మంజూర్ని కలవాలి, అనవసరంగా 2 కోట్లు వచ్చే ప్రాజెక్ట్ అది మనం మిస్ చేసుకోకూడదని ఇద్దరు వెళ్ళి డీల్ మాట్లాడుకుంటారు. కానీ మంజూర్ వీళ్ళని మళ్ళీ అవమానించి పంపించేస్తారు. త్రిష మీద కోపంతో మంజూర్ దగ్గర కార్ ఉందనే కదా వాడిని ఇష్టపడుతుంది, అది నేను కూడా కార్లో వెళ్ళి త్రిష దగ్గర తనని ఇంప్రెస్ చేస్తానని రేవంత్ కార్ని తీసుకెళ్తాడు. ఒక పార్టీ అయిన తర్వాత త్రిష బయటకు వస్తూ ఉంటే సిద్ధార్థ్ కార్లో కనిపిస్తాడు. ఏంటి సిద్ధార్థ్ ఇది నీ కారా, నిజమా, అయ్యో నా బేబీ నేను చాలా మిస్ అవుతున్నానని కార్లో కూర్చొని అలా రైడ్కి వెళ్తారు. ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుని సిద్ధార్థ్ అండ్ త్రిష వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు కార్లోనే. అయిన తర్వాత ఇది జస్ట్ మూమెంట్ మాత్రమే, నువ్వు పెద్దగా సీరియస్గా తీసుకోకని చెప్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి కార్ రెంటల్ కార్ అని తెలియడంతో వేరే వాళ్ళదని తెలియడంతో త్రిష మళ్ళీ సిద్ధార్థ్ మీద కోపంతో ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని కోప్పడి వెళ్ళిపోతుంది అరుస్తూ. పాపం సిద్ధార్థ్ ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఫుల్ మెంటల్ ఎక్కిపోయి రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ తాగి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే శ్రావ్య భర్త శ్రావ్యని వెతుక్కుంటూ శ్రావ్య ఫోటో చూపించి ఇదిగో మాస్టర్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావనంటే అప్పటికే ఆ మంజూర్ గారి మీద కోపంతో ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సిద్ధార్థ్ ఏం చేస్తాడంటే శ్రావ్య భర్తని గుండు బాస్ మంజూర్ అనుకుని బాగా కొడతాడు. నన్నే మోసం చేస్తారా మీరిద్దరు కలిసి బాగా కొడుతుంటే ఇదంతా వింటున్న శ్రావ్య రూమ్ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు సిద్ధార్థ్ అతన్ని కొడుతుంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది తనకి. ఏంటి మరీ సైకోలో ఉన్నాడు, రేపు వస్తా మళ్ళీ నీ అంతు చూస్తా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శ్రావ్య భర్త. ఆ తర్వాత సిద్ధార్థ్ పైకి వెళ్తుంటే శ్రావ్య సిద్ధార్థ్ని పిలిచి ఏమండి చాలా థ్యాంక్స్ అండి, మీరు తెలిసి చేసినా నాకు మంచి చేశారు, అతను నా భర్త అని జరిగిందంతా చెప్తుంది. ఓ అలాగా అండి మంచే కదా జరిగిందని శ్రావ్యని అర్థం చేసుకొని శ్రావ్యతో ఇక నుంచి ఫ్రెండ్లీగా ఉండాలని అతను పెంచుకుంటున్న పిల్లిని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చేసి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్తాడు. మీకు అమ్మా నాన్న అలా ఎవరు లేదా అంటే నాకా అమ్మా నాన్న అని చిన్న స్మైల్ ఇచ్చి పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రావ్య సిద్ధార్థ్ కోసం బాక్స్లో స్నాక్స్ తీసుకెళ్ళిస్తుంది. నాకు ఇవన్నీ వద్దు నువ్వెందుకు తెస్తున్నావని శ్రావ్య మీద కోపడితే మీరు తీసుకోండి శ్రావ్య బాక్స్ అక్కడే పెట్టేసి కిందకు వచ్చేస్తుంది. మెల్లగా శ్రావ్య సిద్ధార్థ్ కి వీళ్ళ మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. శ్రావ్య వర్క్ మీద బయటకు వెళ్ళడంతో శ్రావ్య కొడుకుని సిద్ధార్థ్ దగ్గర ఉంచేసి వెళ్తే సిద్ధార్థ్ కోపం వచ్చి ఏమండి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, నేను పిల్లినే సరిగా చూసుకోలేను, నా దగ్గర తినడానికి తిండి లేదు డబ్బులు లేవు, పిల్లని ఎలా చూసుకుంటాను, అయినా నేను మీ కొడుకుని ఎందుకు చూసుకోవాలనంటే శ్రావ్య సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి చూడండి ఇప్పటి వరకు మీరు నేను అడుక్కున్నానే హెల్ప్ చేశారు, నా కొడుకుని కొన్ని రోజులు మీ దగ్గర చూసుకోండి అని చెప్తుంది. నన్ను మా బావ పెళ్లి చేసుకున్నాడు, చిన్నప్పటి నుంచే నన్ను అబ్యూస్ చేశాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నరకం నుండి మళ్ళీ తప్పించుకొని ఇక్కడికి వచ్చాను, ఎలాగైనా మళ్ళీ నా లైఫ్ని నేనే చూసుకోవాలి, మళ్ళీ అందరికీ నేను డ్యాన్స్ నేర్పివ్వాలి, కొన్ని రోజులు నా కొడుకుని మీరు చూసుకోండి అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. సిద్ధార్థ్ కూడా సైకలాజికల్గా శ్రావ్య సిచ్యువేషన్కి రిలేట్ అవుతాడు. ఎందుకంటే సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచి బొమ్మలు వేస్తామన్నా కూడా స్కూల్లో టీచర్లు వీళ్ళందరూ అతను వేసే బొమ్మలు వేస్తాడంట, బొమ్మలని అవమానపరిచి తన డ్రీమ్ని చంపేస్తారు. కానీ అతను మాత్రం బొమ్మలు వేస్తూనే ఉంటాడు. ఇదంతా తలుచుకొని శ్రావ్య కొడుకుని అతను రూమ్లోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత శ్రావ్య కొడుకుని స్కూల్కి తీసుకెళ్తే వెళ్తున్న దారిలో అతనికి మ్యాథ్స్ లెక్కలు తెలియడంతో సిద్ధార్థ్ ఎలాగోలాగా కష్టపడి ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ని రియలిస్టిక్గా కౌంట్ చేసి మరీ లెక్కలకి ఆన్సర్ చెప్తాడు. స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్లో టీచర్ శ్రావ్య కొడుకు హోంవర్క్ చేయకపోవడంతో అతను కొడితే శ్రావ్య కొడుకునే కొడతావా, చిన్న పిల్లలను కూడా చూడకుండా అలా ఎలా కొడతావా, పిల్లల ముందే టీచర్ని కొడతాడు. దాంతో టీచర్ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తే ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకుని చూడండి ఆ పిల్లానికి
మీరెవరు అని అంటే నాన్న అవుతారా లేదా బాబాయ్యా రిలేటివా ఏమవుతారా అని అంటే శ్రావ్య కొడుకు ఏం అవడం చెప్తాడు. ఆ తర్వాత పిల్లలందరి ముందు ఒక టీచర్ని కొట్టాడు. ఎంత ధైర్యం వీడికి, నేను శ్రావ్య కొడుకుని సస్పెండ్ చేస్తున్నానని, ఇక నుంచి స్కూల్కే రావద్దంటాడు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత శ్రావ్య అక్కడికి వచ్చి హెచ్ఎంతో, మేడం అతను ఎవరో కూడా మాకు తెలీదు, రోడ్డును పోయేవాడు ఏదో చెప్తే వాడి మాటలు మీరెందుకు వింటారు, దయచేసి స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయించుకోండి అని చెప్తుంది. కానీ హెచ్ఎం వినిపించుకోదు, శ్రావ్యపై కోప్పడుతుంది. అది కాదు శ్రావ్య, నేనేం టీచర్ని ఊరికే కొట్టలేదు, వాడు ఎలా కొట్టాడో తెలుసా వాడిని అని అంటే, నువ్వు కొంతసేపు సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడుతున్నా కదా అని అంటుంది. స్కూల్ బయట హెడ్ మాస్టర్ పెయింటింగ్ వేయించడానికి అక్కడ మనుషుల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే బడ్జెట్ లో చేయమని, అతను మాత్రం ఇంకా డబ్బులు ఎక్కువ అవుతుందని అంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రావ్య హెచ్ఎం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఒక అతను తెలుసు, బాగా పెయింటింగ్ వేస్తాడు, ఈ బడ్జెట్ లోనే పెయింటింగ్ వేసి పెడతాడని, ఇతనే పెయింటింగ్ వేసేదని సిద్ధార్థ్ని చూపిస్తుంది. సిద్ధార్థ్ అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య, నేను పెయింటింగ్ వేయడం ఏంటంటే నువ్వు కొంచెంసేపు సైలెంట్ గా ఉండు, కావాలంటే ఒక ఛాన్సెస్ చూడండి అని చెప్తుంది. శ్రావ్య సిద్ధార్థ్ని మోటివేట్ చేసి, అతనికి ఇష్టం లేకపోయినా కూడా నువ్వు బాగా వేయగలుగుతావు సిద్ధార్థ్, బొమ్మలు వేయమని, నచ్చింది వే, నచ్చకపోతే నేను ఎలాగోలాగా హెచ్ఎం దగ్గర మాట్లాడుకుంటానులే అని పెయింటింగ్ వేయిస్తుంది. కట్ చేస్తే ఆ పెయింటింగ్ హెడ్ మాస్టర్కి నచ్చుతుంది, డబ్బులు ఇస్తుంది, బడ్జెట్లోనే వేశాడు, చాలా బాగా వేశాడని అప్రిషియేట్ చేస్తుంది సిద్ధార్థ్ని. సిద్ధార్థ్కి ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, శ్రావ్య వల్లనే ఇదంతా జరిగిందని. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఒకరు అతని పనికి డబ్బులు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటి నుంచి సిద్ధార్థ్ అతనికి నచ్చింది అతని డబ్బులతోనే తీసుకుంటాడు. శ్రావ్య సిద్ధార్థ్ మధ్య బాండింగ్ ఇంకా పెరుగుతుంది. ఇంకా అలాగే పెయింటింగ్ వేసి డబ్బులు సంపాదిస్తాడు. వచ్చిన డబ్బుల్ని శ్రావ్య అండ్ సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ పంచుకుంటారు. శ్రావ్య కస్టమర్లు తీసుకొచ్చి ఇస్తే సిద్ధార్థ్ పెయింటింగ్ వేసి డబ్బులు తీసుకునేవాడు. శ్రావ్యకి సిద్ధార్థ్ వీళ్ళిద్దరికి అందులో షేర్ ఉంటుంది. శ్రావ్యకి డాన్స్ అంటే చాలా ఇష్టం అని వైర్లెస్ హెయిర్ బడ్స్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తాడు. తను కూడా చాలా హ్యాపీగా తీసుకుని సాంగ్స్ వింటూ డాన్స్ వేస్తూ ఉంటే మిద్ద పైన చుట్టుపక్కల గల్లీలో ఉన్న వాళ్ళందరూ శ్రావ్యని చూస్తూ ఉంటారు. ఏంట్రా చూస్తున్నారు, తనలాగే మీరు కూడా డాన్స్ చేయండి అని కోప్పడి వాళ్ళతో డాన్స్ చేపిస్తాడు. మెల్లగా శ్రావ్య మీద సిద్ధార్థ్ కి ఇష్టం పెరుగుతుంది. సిద్ధార్థ్ పైన ఒక గోడ మీద పెయింటింగ్ వేస్తుంటే కింద శ్రావ్య అందరికీ డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ వెళ్ళి సిద్ధార్థ్ దగ్గర పెయింటింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే అది చూసిన శ్రావ్య పాజిటివ్గా ఫీల్ అవుతుంది. పాజిటివ్గా ఫీల్ అయిందంటే ప్రేమ ఉన్నట్టే అని సిద్ధార్థ్ అనుకుంటాడు. శ్రావ్య ఫేవరెట్ కలర్ పింక్ అవడంతో సిద్ధార్థ్ ఏ వస్తువు తీసినా పింక్ కలర్దే చేస్తాడు. ప్రతి దానికి పింక్ పింక్ అని అంటూ ఉంటాడు. ఒకరోజు శ్రావ్య సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ కలిసిన సమయంలో సిద్ధార్థ్ బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ అక్కడికి వచ్చి శ్రావ్యాని సిద్ధార్థ్తో చూసి, ఎవర్రా ఈ అమ్మాయి, ఆల్రెడీ పెళ్ళైనట్టుంది, కొడుకు కూడా ఉన్నాడు, ఏం చెప్పి మా వాడిని వాడిలో పడేసుకున్నావు, అయినా నువ్వేంట్రా దీన్ని తగులుకున్నావు అని శ్రావ్య గురించి తప్పుగా మాట్లాడితే సిద్ధార్థ్ కోపం వచ్చి రేవంత్ని కొడతాడు. ఒక అమ్మాయి కోసం నన్ను కొడతావా అని, మన ఫ్రెండ్షిప్ ఇంతేనారా అని కోప్పడి వెళ్ళిపోతాడు. ఇంకోసారి లైఫ్లో నీ మొహం నాకు చూపించగానే వెళ్తూ వెళ్తూ రేవంత్ సిద్ధార్థ్కి, ఏదో ఒక రోజు ఆ ఉమెన్ కోసం నువ్వు రోడ్ల మీద నగ్నంగా పరిగెడుతూ అడుక్కు తినే స్టేజ్కి వెళ్తావరని శాపం వదిలేళ్తాడు. ఆ తర్వాత శ్రావ్య సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ వచ్చిన డబ్బులతో ఇద్దరు సగం సగం పంచుకుంటూ ఉంటే సిద్ధార్థ్ శ్రావ్యతో, వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది, ఇదంతా నీ వల్లే శ్రావ్య అని, నీకోసం నేను ఏదైనా చేస్తా శ్రావ్య అని శ్రావ్యతో దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. శ్రావ్యని హగ్ చేసుకుంటాడు. శ్రావ్య కూడా సిద్ధార్థ్ని కౌగిలించుకుంటుంది. సరిగ్గా అదే టైంలోనే సిద్ధార్థ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ త్రిష ఫోన్ చేసి ఉంటుంది. వెంటనే రూమ్ దగ్గరికి రమ్మంటుంది. పైన రూమ్లో త్రిష ఉంటుంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను సిద్ధార్థ్, నువ్వు కావాలని తనతో ఇంటిమేట్ అవ్వమంటుంది. సిద్ధార్థ్కి ఇష్టం లేకపోయినా కూడా, నో చెప్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ తన పైన పడుతూ ఉండడంతో ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. కింద శ్రావ్యకి త్రిష వచ్చిన విషయం తెలియనివ్వకుండా ఏదో ఒకలాగా మేనేజ్ చేసి బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ దగ్గరికి శ్రావ్య వచ్చి, చిన్నప్పటి నుంచి నాకు ఇంటిమేసీ అంటే ఏంటో కూడా తెలియదు, నేను దాన్ని ఫీల్ అవ్వలేదు, ఒకరు మీద పడితేనే ఇంటిమేసీ అనుకున్నాను, కొంచెం టైం తీసుకుందామని చెప్తుంది ఏడుస్తూ. తన భర్తను గుర్తు తెచ్చుకుంది. శ్రావ్య, ఇది జస్ట్ మూమెంట్, నువ్వేం పెద్దగా దీని గురించి వరీ అవ్వకు, దీన్ని ఇంతటితో మర్చిపోదామని చెప్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి పైకి వెళ్ళి సిద్ధార్థ్ కూర్చొని దీని గురించి థింక్ చేస్తుంటే శ్రావ్య రెడీ అయ్యి సిద్ధార్థ్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ శ్రావ్య వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలుస్తారు. సిద్ధార్థ్ ఇంకా శ్రావ్యతో, ఇంతే శ్రావ్య, నా లైఫ్లో ఇంకా ఎవ్వరూ నాకొద్దు, నిన్ను దాటి ఒక్క అమ్మాయిని కూడా నా లైఫ్లోకి రానివ్వను అని అంటూ ఉంటే సడన్గా అక్కడ ఇంతకు ముందు వచ్చిన త్రిష చెప్పులు కనిపిస్తుంది. ఎవరిదా చెప్పులు అని అంటే
సిద్ధార్థ్ నాదే అని అంటాడు. అమ్మాయిల చెప్పులు నువ్వెందుకు వేస్తావు, నిజం చెప్పు అని అంటే అది ఇంతకుముందు త్రిష వచ్చి వెళ్ళిందని చెప్తాడు. దాంతో శ్రావ్య సిద్ధార్థ్ని లాగి పెట్టి కొడుతుంది. ఇంతకుముందు వేరే అమ్మాయితో ఉండి ఇప్పుడు నాతో ఉన్నావని కోప్పడి నువ్వు నన్ను మోసం చేసావు చీ అని సిద్ధార్థ్ని చీకొట్టి తన కొడుకుని తీసుకెళ్ళి నీకు కనిపించిన ఇంకా అని బస్సులో వెళ్తుంటే సిద్ధార్థ్ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ శ్రావ్య నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదని చెప్తుంటే కూడా శ్రావ్య ఎమోషనల్ అవుతూ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంతకు ముందు త్రిష సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి ఉంటుంది కదా, నిజానికి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యిండరు. త్రిషకి పెళ్ళి అవ్వడంతో వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి ఉంటుంది. కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. త్రిష సిద్ధార్థ్తో అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసినా కూడా సిద్ధార్థ్ తను చేసిన మోసానికి మంజూర్ మీద కోప్పడి త్రిషను అవాయిడ్ చేసి బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత శ్రావ్య దగ్గరికి వెళ్ళింటాడు. నెక్స్ట్ డే త్రిష పెళ్లి కావడంతో త్రిష నన్ను మోసం చేయడమే కాకుండా నేనేదో ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి హ్యాపీగా ఉందాం అనుకుంటే మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు తను మాత్రం పెళ్లి చేసుకుని ఎలా హ్యాపీగా ఉండాలని పెళ్లిలోకి వెళ్ళి తను వదిలేసిన చెప్పులను తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తాడు. నీ చెప్పులు వాడి రూమ్లోకి ఎందుకు వెళ్ళింది, వాడి దగ్గరికి ఎందుకు ఉందని మంజూర్ త్రిషతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఏంటి అజిత్ ఇంతటితో మూవీ ఎండ్ అయిపోయిందా? మరి శ్రావ్య సిద్ధార్థ్ పరిస్థితి ఏంటంటే అవునండి, శ్రావ్య సిద్ధార్థ్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అయినా మీకు నమ్మకం రావట్లే, వాళ్ళిద్దరిని కలిపితేనే మూవీ ఎండ్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. సర్లే మీకోసం వాళ్ళిద్దరిని కలిపేద్దాం. ఆ తర్వాత శ్రావ్య సిద్ధార్థ్ విడిపోయిన తర్వాత సిద్ధార్థ్ శ్రావ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటాడు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించని. ఒక్కసారి క్షమించలేదా, మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడుతూనే ఉంటాడు. ఫైనలీ శ్రావ్య సిద్ధార్థ్ని అర్థం చేసుకుని అతనికి దగ్గర అవుతుంది. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ దగ్గరికి వెళ్ళి కూడా సిద్ధార్థ్ మాట్లాడతాడు. రేవంత్ అర్థం చేసుకుంటాడు, మెచ్యూర్ అయ్యాడు ఇప్పుడని. ఒక అమ్మాయి ప్రేమ వల్ల సైక్ సిద్ధార్థ్ గా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు మెచ్యూర్ సిద్ధార్థ్ గా మారాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు సాటిస్ఫై అయ్యా? ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.